బ్యారేజీల్లో నీటిని నింపమన్నది నాటి సర్కారే. అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఆదేశాలతోనే నిర్మాణ స్థలాలను మార్చేసినాం. కాళేశ్వరం కమిషన్కు తెలిపిన రిటైర్డ్ ఈఎన్సీలు వెంకటేశ్వర్లు, మురళీధర్ రావు, వారితో పాటు మరో రిటైర్డ్ ఈఎన్సీ నరేందర్ రెడ్డి, గజ్వేల్ ఈఎన్సీ హరిరామ్ను విచారించిన కమిషన్ పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారంటూ జస్టిస్ ఘోష్ ఆగ్రహం అట. బహిరంగ విచారణకు హాజరైన నల్లా వెంకటేశ్వర్లట. ఇప్పుడు టోటల్ ఎపిసోడ్కి అసలైనవాడు ఈఎన్సీ ఎవడా అంటే మురళీధర్ రావు. రిటైర్డ్ అయిన ఆఫీసర్ని కులపోని తెచ్చి పెట్టుకున్నాడు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. ఈ మురళీధర్ రావు కింద ఈ బ్యాచ్ అంతా వెంకటేశ్వర్లు ఈ బ్యాచ్ అంత ఉన్నారు. ఇదొక తోడు దొంగల బ్యాచ్ ఇది. సో వీళ్ళంతా కలిసి మరి ఎట్లా ఇది కట్టిర్రా, మరి ఇది కుంగింది అని కమిషన్ అడిగితే మాకేం సంబంధం, కేసీఆర్ హరీష్ రావు చెప్పిండి మేము కట్టినాం. ఇది వీళ్ళు చెప్పడం ఏందండి. నేను సంవత్సరం కింద ఇంటర్వ్యూ చేసిన, ఎవరు ఆయన్ని, ఆయన పేరు ఏదో ఉండే, ప్రభుత్వ సలహాదారుడిగా పనిచేస్తున్న పుల్లారావు గారు, ఆయన పేరు ఏదో ఉండగా మర్చిపోయినా నేను. ఆయన నేనే ఇంటర్వ్యూ చేసిన. నేను ఇంటర్వ్యూ చేసిన క్రమంలో ఆయన చాలా క్లియర్గా చెప్పిండు. ఈ మన ఏది మేడిగడ్డ కుంగడానికి ముందు మేడిగడ్డ పంప్ హౌజ్, లక్ష్మీ పంప్ హౌజ్ మునిగింది. ఎట్లా మునిగింది అని అంటే హైట్ ఒక దగ్గర పెట్టాల్సిన హైట్ తీసుకుపోయి ఇంకో దగ్గర పెట్టారు. మెగా కృష్ణారెడ్డి పని ఇదంతా. ఎందుకంటే కాంట్రాక్టర్కి లాభం చేయడానికి. ఏమైంది, మునిగింది. సేమ్ యాజ్ టీజ్గా ఈ బ్యారేజీలు కూడా అట్లనే కట్టిరాడు. ఒక దగ్గర కట్టాల్సిన వాటిని ఇంకో దగ్గర. అసలు ఇవి కట్టడమే కరెక్ట్ కాదు. ఎందుకు, ఆల్రెడీ మనం గతంలో స్టోరీ అంతా తెలిసిందే కదా. ప్రాణహిత చేవెళ్లలో భాగంగా దాన్ని రీడిజైన్ చేసేసి ఈ మేడిగడ్డ కట్టి ఆగం చేసిండు, ఎత్తిపోసే కార్యక్రమం. ఎందుకు, పంప్ హౌజులు, మోటార్లు, ఇందులో డబ్బులు వస్తాయి కాబట్టి. అసలు ఈ విచారణ మీద నాకైతే నమ్మకం లేదు. నేను ఎందుకు నమ్మకం లేదంటున్నా అంటే ఇది కేవలం 3 బ్యారేజీలకే పరిమితమైంది. మొత్తం కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేయాలి దమ్ముంటే. మొత్తం కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేస్తే 90% పనులు చేసిన మెగా కృష్ణారెడ్డి బయటకు వస్తాడు. అది కదా కావాల్సింది. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ స్థలాల మార్పు గత ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకే చేపట్టామని, బ్యారేజీల్లో నీటిని నింపాలి అన్నది వారే అని, నీటిపారుదల శాఖలో ఈఎన్సీలుగా పనిచేసి పదవీ విరమణ పొందిన నల్లా వెంకటేశ్వర్లు, మురళీధర్ రావు పేర్కొన్నారు. హైదరాబాద్ బీఆర్కే భవన్లోని కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ కార్యాలయంలో జస్టిస్ పీసీ ఘోష్ గురువారం బహిరంగ విచారణ చేపట్టారు. ముగ్గురు రిటైర్డ్ ఈఎన్సీలు, ఒక ఈఎన్సీ విచారణకు హాజరై వాంగ్మూలాలు ఇచ్చారు. పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారంటూ వారిపైన కమిషన్ పలుసార్లు అసహనం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు పైన ఆడిట్ చేసి కాగ్ నివేదిక ఇచ్చిన ఆడిట్ అధికారులు కూడా కమిషన్ ఎదుట హాజరై వాంగ్మూలాలు ఇచ్చారు. విచారణ సందర్భంగా నల్లా వెంకటేశ్వర్లను, మురళీధర్ వివరాలు అడగడం పైన జస్టిస్ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారట. కమిషన్ వేసిన పలు ప్రశ్నలకు నలుగురు తెలియదని, గుర్తులేదని జవాబు ఇచ్చారట. మింగుతప్పుడు మాత్రం గుర్తున్నది, పైసలు మింగేటప్పుడు. అసలు ఒక్కొక్కటి ఆస్తుల మీద విచారణ జరగాలి, అప్పుడు తెలుస్తుంది విషయం ఏందన్నది. వీళ్ళు అసలు ఇందులో కమిషన్లు తీసుకున్నారా తీసుకోలేదా అన్నది. 60% అదనపు చెల్లింపులకు ఒప్పంద నిబంధనల్లో మార్పు వాస్తవమే. ఎవరంటారు, మురళీధర్ రావే చెప్తున్నాడట. కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించే బాధ్యతను వ్యాప్కో సంస్థకు ఎవరు అప్పగించారని రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్ను కమిషన్ ప్రశ్నించింది. ప్రభుత్వం ఇచ్చిందని, ముఖ్య కార్యదర్శి కావచ్చని ఆయన తెలిపారు. మీకు రాజ్యాంగం తెలియదా? ప్రభుత్వం అంటే అధికారులు ఒక్కరే కాదు, పాలకులు. నాటి పాలకులు ఎవరు అని కమిషన్ తిరిగి ప్రశ్నించింది. సీఎంగా కేసీఆర్, మంత్రిగా హరీష్ రావు ఉన్నారని సమాధానమిచ్చారు. నామినేషన్ పద్ధతిలో ఆ సంస్థకు అప్పగించేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తీసుకోవాలని కార్యదర్శికి తానే లేఖ రాశానని మురళీధర్ పేర్కొన్నారు. ఇక పలు పనులకు 60% అదనపు చెల్లింపుల కోసం ఒప్పంద నిబంధనలు మార్చాలి అని, నీటి తోడకానికి సంబంధించి ఛార్జీలు చెల్లించాలని మీరు ప్రతిపాదించారు కదా. 2017 డిసెంబర్ 19వ తేదీన ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది అవునా అన్న ప్రశ్నకు అవును అని మురళీధర్ చెప్పారు. నాటి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారన్నారు. బ్యారేజీ నిర్మాణ స్థలాల మార్పు పైన వ్యాప్కోస్కు సమాచారం ఇవ్వలేదన్నారు. బ్యారేజీలను తాత్కాలికంగా నీటిని నిల్వ చేసి తరలించేందుకు నిర్మించారని తెలిపారు. పలు ప్రశ్నలకు గుర్తు రావట్లేదని, జ్ఞాపక శక్తి తగ్గిందని మురళీధర్ పేర్కొనగా, వయసు పెరుగుతున్న కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గడం సాధారణమే అని, పుస్తకాలు చదవాలి అంటూ కమిషన్ సలహా ఇచ్చిందట. ఎందుకురా బాబు మీ బతుకు? ఈ ఏజ్లో మీకు అవసరమా ఇది?
ఆదాయం కోసమే పరిశ్రమలు మిషన్ భగీరథతో ఒప్పందాలు జరిగినాయి. హరిరామ్ అంటున్నట కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులను సమకూర్చేందుకు ఆదాయం కోసం పరిశ్రమలు మిషన్ భగీరథతో ఒప్పందాలు చేసుకున్నట్లు గజ్వేల్ ఈఎన్సీ హరిరామ్ చెప్పిండట. కానీ రికార్డులు లేవన్నాడట. 549 కోట్లతో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటి తరలింపు ప్రాజెక్టు చేపట్టాలని తానే కోరినట్లు అంగీకరించారు. సీఈగా విశ్రాంత ఇంజనీర్లతో ఏర్పాటైన నిపుణుల కమిటీకి లేఖలు రాశారు కదా. 2015 మార్చి 4వ తేదీన సిడబ్ల్యూసికి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అథారిటీకి లేఖలు రాశారు నిజమేనా అన్న ప్రశ్నకు గుర్తులేదన్నాడట. ఇదంతా ఈ కథ ఇది నిన్న వీళ్ళందరినీ విచారించారనమాట. నిన్న కాగ్ అధికారులు కూడా వచ్చారట. నిఖిల్ చక్రవర్తి అండ్ నాగేశ్వర్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక నియమావళికి విరుద్ధంగా పరిపాలన అనుమతులు ఇచ్చారట. అసలు కాగ్ రిపోర్ట్ 290 పేజీల రిపోర్ట్ ఇచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద. ఇది అత్యంత దరిద్రమైన చెత్త, రాష్ట్రానికి ఒక వైట్ ఎలిఫెంట్ లాంటి ప్రాజెక్ట్ నిర్మించారని కాగ్ 290 పేజీల ఒక రిపోర్టే తయారు చేసింది. ఇదంతా ఎంక్వైరీ జరిగింది. ఇది ఎంతవరకు పోద్దా అంటే ఇది కేవలం 3 బ్యారేజీల దగ్గరనే ఆగింది. మల్లన్న సాగర్ మీద విచారణ లేదు, కాళేశ్వరం టన్నెల్స్ మీద విచారణ లేదు. మేడిగడ్డ కుంగడానికి సంవత్సరం ముందే మునిగిన బాహుబలి మోటార్లా ఏదో అన్నారు కదా, ఆ మోటార్లు మునిగిన ఘటన ఏదైతే ఉందో మేడిగడ్డ పంప్ హౌస్ కానీ అన్నారం పంప్ హౌస్ కానీ వాటి మీద విచారణ లేదు. ఇది ఓవరాల్గా ఏదో తూతూ మంత్రంగా చేయొద్దన్నారు కాబట్టి ఈ విచారణ చేస్తున్నారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంక్వైరీని బొందబెట్టారు. ఎందుకంటే అక్కడ మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు కాబట్టి. మెగా కృష్ణారెడ్డి అందరికి కావాల్సినాడు. నా బీజేపీ వాళ్ళు మాట్లాడరు, రేవంత్ రెడ్డి మాట్లాడాడు, కేసీఆర్ ప్రశాంతంగా కూర్చున్నాడు. చేసుకోండిరా, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఆడ మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు, మీకు కూడా పైసలు ఇచ్చిండు అని ఆయన కాలు మీద కాలు వేసుకొని ఎంజాయ్ చేస్తున్నాడు.